అందరికీ నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపుగా 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కూడా వైసీపీ ఏమైనా బలపడిందా లేదా, తెలుగుదేశం పార్టీ కూటమి ఏమైనా బలహీనపడిందా లేదా, సో అన్నిటికంటే మించి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో పూర్తి స్థాయిలో పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించుకోవాలి, మళ్ళీ జగన్ తేరుకోని విధంగా దెబ్బ కొట్టాలి అనేది తెలుగుదేశం పార్టీ వ్యూహం. సొంత జిల్లాలో బలం నిరూపించుకోవాలి, మరింత పట్టుపెచ్చుకోవాలి, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం వైసీపీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. సో దానికి తగ్గట్టు తెలుగుదేశం పార్టీ వ్యూహాలకు పదును పెడుతూ అసలు మహానాడు కడపలో మహానాడు పెట్టారు. ఫస్ట్ టైం 3 నెలల కిందట కడపలో మహానాడు ఎందుకు పెట్టారు? ఆ జిల్లాలో పార్టీ బలోపేతానికి, పార్టీ పొలిటికల్ స్ట్రక్చర్ శాశ్వతంగా నిర్మించడానికి, వైసీపీని మరింత బలహీనం చేయడానికి, వైసీపీని డిఫెన్స్లోకి నెట్టేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. సో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 12వ తేదీ వరకు ఆగాలి. ఈ నెల 12వ తేదీన కడప జిల్లాలో 2 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒకటి పులివెందుల, మరొకటి ఒంటిమిట్ట. ఒంటిమిట్ట అంటే రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉంది. సో పులివెందుల జడ్పీటీసీగా గతంలో ఉన్న తుమ్మల మహేశ్వర్ రెడ్డి గారు మరణించారు. నిజానికి ఉప ఎన్నిక ఎప్పుడో లాస్ట్ ఇయరే జరగాల్సింది, కానీ రకరకాల కారణాలతో ఆగింది. సో ఈ నెల 12వ తేదీన జరగబోతోంది. సో ఈ మహేశ్వర్ రెడ్డి గారి కుమారుడు హేమంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇతని గెలుపు బాధ్యత అవినాష్ రెడ్డి గారు అండ్ సతీష్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న ఈ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారు పోటీలోకి దిగుతున్నారు. సో దీంతో ఈ ఎన్నిక ప్రెస్టీజియస్గా మారింది. వైసీపీ కంచుకోట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న ప్లేస్, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి కంచుకోట. దాదాపుగా 45 ఏళ్ల నుంచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీని కాదని వేరే వాళ్ళకు ఓట్లు వేయరు. అటువంటి చోట తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వైఫ్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు కాబట్టి ప్రెస్టీజియస్గా మారింది. మరోవైపు రాజంపేట నియోజకవర్గంలో ఉన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం కూడా ప్రెస్టీజియస్. అక్కడ గతంలో జడ్పీ చైర్మన్గా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అక్కడ జడ్పీటీసీగా ఉండేవారు. సో ఆయన ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో ఖాళీ అయిన స్థానం ఇప్పుడు 2 పార్టీలకు కూడా కీలకం. అది తమ సిట్టింగ్ స్థానం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నాము, ఎమ్మెల్యే ఈ రాజంపేట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాము, సో ఖచ్చితంగా ఇక్కడ ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని మేము గెలుచుకోవాలి అనేది తెలుగుదేశం పార్టీ వ్యూహం అన్నమాట. అందులోకి ఇది కడపకు దగ్గరలోనే ఉంటుంది ఒంటిమిట్ట. ఇటీవల జరిగిన మహానాడు కూడా అక్కడే పెట్టారు, ఆ ప్రాంతంలోనే. కాబట్టి ఈ ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. సో ఈ 2 ఎన్నికలు, ఈ 2 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి బలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలానికి ఢోకా లేనట్టే. తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాలు వృధా అయినట్టే. ఒకవేళ ఈ 2 చోట్ల టీడీపీ గెలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి బలం ప్లస్ ఉనికి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళినట్టే, టీడీపీ వ్యూహాలు ఫలించినట్టే. ఇక్కడ వ్యూహంతో పాటు అధికార బలం, డబ్బు అంటారా ఇద్దరికీ తక్కువ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పటికీ డబ్బులకు వాళ్ళ దగ్గర కొదవలేదు, విపరీతంగా డబ్బులు వెదజల్లుతారు, ప్రెస్టీజియస్గా ఉన్నారు కాబట్టి. ఈవెన్ టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా డబ్బులు బాగానే వెదజల్లుతారు. కాకపోతే వీళ్ళకి అదనంగా ఉన్నది ఏంటంటే అధికార బలం. గతంలో ఈ 2 స్థానాలను కూడా వాళ్ళు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. పులివెందుల్లో ప్లస్ ఒంటిమిట్ట 2 ఏకగ్రీవంగా వైసీపీ చేజెక్కించుకుంది 2020లో, 2021లో. సో ఇప్పుడు మాత్రం కాస్త పోటీ బలంగా ఉందన్నమాట. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా ఇక్కడ గెలిచి తీరాలి అనే పట్టుదలతో ఉన్నారు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ 2 చోట్ల కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయకూడదని చెప్పి ఎన్నికల కమిషనర్ కూడా నీలం సాహ్ని గారు ఆదేశాలు ఇచ్చారు. సో వ్యవస్థలు, అధికారం ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. 12వ తేదీన ఈ 2 స్థానాల్లో జరగబోతున్న ఉప ఎన్నిక మీద రాష్ట్రంలో 2 పార్టీల కార్యకర్తలు, అభిమానులు దృష్టి పెట్టారన్నమాట. థ్యాంక్ యూ.